మనం భగవంతుడికి తెలియాలి అంటే ఇదిగో ఆంజనేయ స్వామి అంత తీవ్రమైన తపస్సు చేస్తే తెలియబడతాం. హనుమా అన్నారండి స్వామి. ఆంజనేయ స్వామి ఆ పిలుపు వినేటప్పటికల్లా శరీరం పులకరించిపోయింది. ఎలా పులకరించింది అంటే పారిజాతపు కొమ్మని గనక అలా మనం గట్టిగా ఒకసారి పట్టుకొని రాలిపితే జలజల జలజలమంటూ పారిజాత పూలు ఎలా నేల రాలుతాయో అలా స్వామి శరీరం పులకరించిందిటండి. హనుమా అన్న పిలుపు వినేటప్పటికల్లా గబగబా ముందుకొచ్చారు. ఏం స్వామి అన్నారు. రామచంద్రమూర్తి తన 2 చేతులు ఆంజనేయ స్వామి వారి భుజాల మీద వేశారటండి. అంటే రామచంద్రుడి యొక్క కరస్పర్శ తగిలింది స్వామికి. రామచంద్రమూర్తి హనుమంతుడి భుజాల మీద చెయ్యి వేసేటప్పటికల్లా స్వామి కళ్ళల్లోంచి 2 నీటి చుక్కలు హనుమంతుడి 2 భుజాల మీద పడ్డాయిటండి. ఎందుకు ఆయనకి దుఃఖం వచ్చింది అంటే ఇన్నాళ్ళటి సీతా వియోగం ఒక్కసారి పెళ్ళుబుకింది. నా సీతను ఈతడు తప్పకుండా చూస్తాడు అనేటువంటి ఆనందము పెళ్ళుబుకింది. అందుకనే మనకి నవ్వినా కన్నీళ్ళు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి. కారణం అదే. అలా 2 చేతులు భుజం మీద వేసి హనుమనాకు నీకన్నా చూడండి, చతుర్దశ భువనాలకు అధ్యక్షుడు ఆయన. సమస్త ప్రపంచాన్ని శాసించేటువంటి మహానుభావుడు. అయినప్పటికీ ఏమీ తెలియని వాడి వలె ఏడుస్తున్నాడు రామచంద్రమూర్తి. ఇందులో ఒక విశేషం ఏమిటి అంటే రామాయణంలో ఎక్కడా రాముడు తాను భగవంతుడని చెప్పుకోలే. మిగతా వాళ్ళంతా నువ్వు దేవుడు నువ్వు దేవుడు నువ్వు దేవుడు నువ్వు దేవుడు అన్నాడు. ఆయన మాత్రం ఒకటే అన్నారు, నేను దేవుణ్ణి కాదు బాబు, నేను మానవుణ్ణి. మా నాయన పేరు దశరథుడు, మా అమ్మ పేరు కౌసల్య, మాదో అయోధ్య, నా పేరు రాముడు, మీరు వదిలిపెట్టండి అన్నారు. సర్వప్రపంచ నిర్మాత అయినటువంటి రామచంద్రమూర్తి ఏమీ తెలియని మానవుడు వలె దుఃఖిస్తున్నాడండి. అది రామాయణంలో రహస్యం. రాముడికి ఏం తెలియనట్టు నటిస్తారు. దేవతలు రాముణ్ణి శాసించలేరు, అందుకని మహర్షులకి సూచించేవారు, మహర్షులు రాముణ్ణి శాసించేవారు. ఇది రామాయణంలో ఉన్నటువంటి మెలిక. మహర్షులు చెప్పిన మాటని విని రాముడి ప్రయాణం సాగింది. అది రామాయణం. అటువంటి రాముడు ఇంత దుఃఖాన్ని అనుభవిస్తూ